బులెటిన్లో ఫస్ట్ ఏపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వివాదం హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీనిపై పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ స్టాంప్ లేకున్నా చెల్లుబాటు అవుతుందని ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలంటూ వైసీపీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. రూల్స్ కి విరుద్ధంగా ఈసీ ఆదేశాలు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిబంధనల విషయంలో కొన్ని సడలింపులు ఇస్తూ ఈ నెల 25న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. అయితే వాటిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లడంతో ఆ ఆదేశాలని సీఈఓ వెనక్కి తీసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని ఏపీ సీఈఓ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఏపీ సీఈఓ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించింది. దాంతో సీఈసీ తీరుని తప్పుపడుతూ వైసీపీ పిటిషన్ వేయడంతో హైకోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతోంది. చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, వాదనలు ఎలా సాగుతున్నాయి, తీర్పు ఎలా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది? అంటే వైసీపీ తరపున వాదనలు వినిపిస్తుందంతా ఒకటే, ఈసీఐ నిన్న ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అని కూడా పూర్తిగా రద్దు చేయాలి, లేదంటే కనీసం స్టే ఇవ్వాలి. నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న మధ్యాహ్నం ఒక స్పష్టతనిస్తూ కూడా ఎన్నికల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి ఒక స్పష్టతనిస్తూ కూడా సీఈఓ మీనాకు సర్క్యులర్ లేఖను పంపించింది. ఆ లేఖ మీద ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో అంటే ఈ నెల 25వ తేదీన సీఈఓ మీనా ఇచ్చినటువంటి ఆదేశాల మీద ఈ గందరగోళం మొదలైంది. ఆ ఆదేశాలు కేంద్ర ఎన్నికల కమిషన్ గతంలో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా వైసీపీ కోర్టుకు వెళ్ళింది. దీని మీద నిన్న కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఆ వాదనల సందర్భంగా నిన్న తాజాగా మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి ఈ నెల 25, 27 తేదీల్లో సీఈఓ మేనే ఇచ్చినటువంటి మెమోలను వెనక్కి తీసుకుంటామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అయితే దాని మీద కూడా వైసీపీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ మెమో వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా నిన్న ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ జూలై 19, 2023లో ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా అభ్యంతరం తెలిపారు. దీని మీద కూడా వాదనలు వెళ్ళాలని చెప్పి నిన్న కోరడంతో నిన్న దీనికి సంబంధించి అనుబంధ పిటిషన్ వేసుకోవాలి, లేదంటే హౌస్ మోషన్ పిటిషన్ వేసుకోవాలని చెప్పేసి నిన్న న్యాయమూర్తి చెప్పడంతో ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీదనే కొద్దిసేపటి క్రితమే వాదనలు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం గతంలో ఈ నెల 25ని తీసుకొచ్చినటువంటి మెమో కానీ 27ని తీసుకొచ్చినటువంటి మెమో కానీ నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా అన్నీ ఒకేలా ఉన్నాయి. వీటి అన్నిటి వల్ల కూడా కౌంటింగ్లో గందరగోళం ఏర్పడుతుంది. ఇవి అన్నీ కూడా నిబంధనలకు గతంలో ఇచ్చినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేయాలి, లేదంటే నిన్న ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మీద స్టే విధించాలనేది మాత్రం వైసీపీ తరపున న్యాయవాదులు వాదిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంకా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5,39,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు కాబట్టి గతంలో ఇచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు ముందు ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి కూడా వైసీపీ తరపు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ తరపు నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరుపక్షాలు కూడా వాదనలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కొత్తగా ఎలాంటి నిబంధనలు విధించలేదు. గతంలో ఇచ్చినటువంటి నిబంధనల మేరకే నిన్న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది తప్ప ఎక్కడా కూడా రూల్స్కి విరుద్ధంగా వెళ్ళలేదు, ఎక్కడ నిబంధనలు కొత్తగా మార్చలేదు అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాదులు కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ వాదనలు ముగిసేసరికి ఎలాంటి స్పష్టత వస్తుంది, చివరికి కేసు వాయిదా పడుతుందా, విచారణ వాయిదా పడుతుందా, లేదంటే ఈరోజు వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి తీర్పునిస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న ఇచ్చినటువంటి స్పష్టత మేరకే కౌంటింగ్ అంతా జరుగుతుందా, లేదంటే వైసీపీ అభ్యంతరం లేవనెత్తిన మేరకు ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా అతని యొక్క వివరాలు ఉండాలని చెప్పేసి కోర్టు తీర్పునిస్తుందా? మరి కోర్టు తీర్పు మీద ఇప్పుడంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి 2 పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఉద్యోగులు బ్యాలెట్ ఉపయోగించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అటు వైఎస్ఆర్సీపీతో పాటుగా కూటమి పార్టీలు కూడా 2 పార్టీలు కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. వైసీపీ వేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్లో ఇంప్లీడ్ కింద టీడీపీ ఎమ్మెల్యే కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు కాబట్టి ఇరుపక్షాల వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరి హైకోర్టులో విచారణ ముగిసిన తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా చూడాలి. రైట్ ఎంపీరా. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం రేపటితో ముగియబోతోంది. లోక్సభ ఎన్నికల్లో చివరి దశ అయిన 7వ విడత పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు 8 రాష్ట్రాల్లోని 57 ఎంపీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుంది. బీహార్లో 8 లోక్సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లోని 4 స్థానాలకు, జార్ఖండ్ 3, పంజాబ్ 13, యూపీ 13, పశ్చిమ బెంగాల్ 9 స్థానాలు, చండీగఢ్లో 1 స్థానానికి, ఒడిశాలో 6 ఎంపీ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా సుమారు 10 కోట్ల మంది
మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. రేపు పోలింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ప్రతిసారి హింస చెలరేగడంతో ఈసారి ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. చివరి దశలో పోలింగ్ జరిగే బెంగాల్లోని 9 స్థానాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక చివరి దశ ఎన్నికల్లో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కంగనా రనౌత్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లాంటి హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తుది విడతలో మొత్తం 598 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మరింత సమాచారాన్ని టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, రేపు చివరి దశ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? నిన్న సాయంత్రం 5 గంటలతో చివరి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ రోజంతా ఎన్నికల సంఘం ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. అందులో గత ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ ఇలాగా కేటగిరైజ్ చేసి ఆయా నియోజకవర్గాల్లో తగినంత భద్రతను కూడా కల్పిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఇటువంటి సమస్యాత్మక నియోజకవర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అక్కడ ఎలక్షన్ టైంలో హింస చోటు చేసుకోవడం అన్నది చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. కాబట్టి అక్కడ అడిషనల్ ఫోర్సెస్ను కూడా డిప్లాయ్ చేసి ఉంచారు. అయితే రేపు జరుగుతున్న ఈ చివరి దశ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం కీలకమైంది. ఆయనతో పాటుగా ఇంకా మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోనే చూసుకుంటే గోరఖ్పూర్ నుంచి రవికిషన్, ఈయన మనకి తెలుగు సినీ పరిశ్రమకు కూడా తెలిసిన వ్యక్తే. రేసుగుర్రం సినిమాలో విలన్ క్యారెక్టర్ నటించిన వ్యక్తి రవికిషన్, నటుడు, సినీ నటుడు. ఆయన మరొకసారి గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి ఆమె మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి ప్రవేశించారు. భారతీయ జనతా పార్టీ తరఫునే ఆమె కూడా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా రేపటి దశ ఎన్నికల్లోనే ఆయన పోటీ చేస్తున్నారు. మొత్తంగా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 నియోజకవర్గాలు, అలాగే ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ చివరి విడత ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా బయటికి వెల్లడి కానున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. రేపు సాయంత్రం 6:30 గంటల తర్వాత ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసుకోవచ్చు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలియజేసింది. కాబట్టి రేపటి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్ నిజంగానే పబ్లిక్ మూడ్ని పసిగట్టగలుగుతాయా లేదా అన్నది జూన్ 4న విడుదల కాబోయే అసలు ఫలితాల రోజు వెల్లడవుతుంది. రేపటి ఎన్నికల కోసము ఎట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా జూన్ 4న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ కోసం కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వెల్లడించింది. కౌంటింగ్ సందర్భంగాను హింస చెలరేగే అవకాశం ఉన్న చోట అడిషనల్ ఫోర్సెస్ని సైతం డిప్లాయ్ చేసి ఉంచాలని, ఆ మేరకు కేంద్ర హోంశాఖను ఈ పారామిలిటరీ ఫోర్సెస్ బలగాలను అందజేయాలని చెప్పి కోరింది. అన్ని రకాలుగా కూడా రేపటి పోలింగ్కి జూన్ 4న జరిగే కౌంటింగ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైట్ మహాత్మా. కమింగ్ టు థర్డ్ న్యూస్, ఏపీలో కౌంటింగ్ కి అనూహ్యమైన భద్రత ఏర్పాటు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక్కో జిల్లాలో 4500 నుంచి 6000 వరకు పోలీస్ బలగాలను రంగంలోకి దింపింది. కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లను ఆయా జిల్లాల్లోని ఎస్పీలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు కొన్ని ప్రాంతాలపై. అయితే రౌడీ షీట్స్ ఓపెన్ చేయడంతో పాటు బైండ్ ఓవర్లు కూడా చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మొన్న జరిగినటువంటి దాడులు, అల్లర్ల నేపథ్యంలో ఇవన్నీ కొన్ని ప్రాంతాలని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా పోలీస్ నిఘా పెంచినట్టు తెలుస్తుంది. ఏ ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ ఉండబోతుంది? ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల రోజు జరిగినటువంటి అల్లర్లతో పాటు ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లు కౌంటింగ్ రోజు రిపీట్ అవ్వకుండా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టింది పోలీసు వ్యవస్థ. ఇక ఏదైతే ఎన్నికల రోజు కానీ తర్వాత కానీ పల్నాడు, తిరుపతిలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో ముఖ్యంగా అటువైపే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ముందస్తుగానే దాదాపు గత 15 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. కాటన్ సర్చ్ నిర్వహిస్తూ ఉన్నారు. సమస్యాత్మక ప్రదేశాలను ముందస్తుగానే గుర్తించడం జరుగుతోంది. ఏవైతే ఎక్కువగా అల్లర్లు జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఏరియాలు ఉన్నాయో వాటిని ఫోకస్గా ప్రత్యేకమైనటువంటి ఫోర్స్తో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని అల్లర్లను కట్టడి చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా ఆయా జిల్లాలలో రౌడీ షీటర్స్ అందరినీ కూడా నగర బహిష్కరణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పల్నాడులోనే అత్యధికంగా ఈసారి ఎలక్షన్స్లో తీవ్రమైనటువంటి అల్లర్లు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడే ముఖ్యంగా పోలీస్ ఫోకస్ కూడా పెరిగిందని చెప్పాలి. ఇక మిగతా చోట్ల చిన్న చితికి అల్లర్లు జరిగిన చోట కూడా
ఈసారి ముఖ్యంగానే ముందస్తుగానే ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించారు. అల్లర్లు జరిగేటటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం కాకుండా కౌంటింగ్ సెంటర్స్ వద్ద 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తూ ఉన్నారు. మొత్తం దాదాపు ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర 150కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మొత్తం ఏజెంట్లకు సంబంధించి కానీ మీడియాకు సంబంధించి కానీ అక్కడికి వచ్చేటటువంటి అభ్యర్థులకు సంబంధించి కానీ ఖచ్చితమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అల్లర్లు జరిగేటటువంటి ప్రదేశాలకు సంబంధించి గతంలో అల్లర్లో పాల్గొన్నటువంటి వారిని ఎప్పటికప్పుడు కూడా పోలీసులు అరెస్టులు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అనుమానం ఉన్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తం ఎన్నికల ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కానీ అండ్ అలాగే యాక్టివ్గా ఉన్నటువంటి మెంబర్స్కి సంబంధించి కానీ ఆదేశాలను కూడా జారీ చేశారు. ఎవరు కూడా కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్ తర్వాత కానీ అనుమతులు లేకుండా బాణాసంచా కాల్చడం కానీ రోడ్లపైన రెచ్చగొట్టేలా ప్రవర్తించడం కానీ చేస్తే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు కౌంటింగ్ రోజున కేంద్ర బలగాలు భారీ స్థాయిలో ఏపీ వ్యాప్తంగా ఈసారి మోహరించనున్నాయి. కౌంటింగ్ తర్వాత కూడా దాదాపు 20 కంపెనీల బలగాలు ఏపీ వ్యాప్తంగా కూడా పహారా కాయనున్నాయి. ఎందుకంటే ఎన్నికల తర్వాత కూడా ఈసారి అల్లర్లు జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి సమాచారం నేపథ్యంలోనే ముందు నుంచే పోలీసు వ్యవస్థ తీవ్ర స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అల్లర్లకు సంబంధించి సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ వారిని అదుపులోకి తీసుకుంటూ ఉంటే మరో పక్కన కౌంటింగ్ సంబంధించి కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. వాహనాలను సీజ్ చేయడంతో పాటు అనుమానిత వ్యక్తులనే కాదు ముఖ్యంగా వెపన్స్ను కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా సమస్యాత్మక ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. 28 మందిని అరెస్టు చేయడం జరిగింది. భారీగా లిక్కర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. 3000కు పైగా అనుమానిత పత్రాలు లేనటువంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క అల్లర్లను కంట్రోల్ చేయడానికి ముందస్తుగానే ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో అధికారులను కూడా నియమించారు. కాబట్టి ఈసారి పూర్తి స్థాయిలో పోలీసులు అదుపులోకి ఉందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసీ నుంచి కూడా ఆదేశాలు అందాయి. ఏమాత్రం అల్లర్లు జరగకుండా ముందస్తుగానే అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయ్యి స్టేట్ వైడ్ కూడా ఈసారి తమ ఆధీనంలోకి తీసుకుని కౌంటింగ్ ని ప్రశాంతంగా జరిగేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ క్రాంతి. ఇక తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో అవినీతి అధికారుల భరతం పడుతోంది. తాజాగా హైదరాబాద్ లో వరుసగా ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. నాంపల్లి ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 4 ఇరిగేషన్ అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఈఈ బన్సీలాల్తో పాటు 2 ఏఈలు సర్వేయర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 4 ఇరిగేషన్ అధికారులను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మరోవైపు హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఓ కేసు విషయంలో 3 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్ఐ షఫీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దాంతో ఎస్ఐ షఫీని అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో సిఐ వీరస్వామి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు అతన్ని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, తెలంగాణలో ఏసీబీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక శాఖ పైన ఫోకస్ చేస్తూనే ఉన్నారు. చాలా వరకు గత ప్రభుత్వ హయాం నుండి ఇప్పటి వరకు ప్రతి శాఖలోనూ అవినీతి పేరుకుపోయినటువంటి విషయం తెలిసిందే. అయితే అలాంటి అధికారులను టార్గెట్ చేసి వాళ్ళు ఎప్పుడైనా ట్రాప్కి గురైనటువంటి సందర్భాలు కావచ్చు, వారి ఆదాయానికి మించినటువంటి ఆస్తులపైన కూడా ఏసీబీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే గత 2 రోజుల క్రితం ఏసీపీగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావుని ఆయనని ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అరెస్ట్ చేసింది. అంతకుముందు హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలకృష్ణను అరెస్ట్ చేసింది. తాజాగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల అవినీతి లోతైనటువంటి స్థాయిలో కూరుకుపోవడం, ప్రతి చిన్న పర్మిషన్స్కి కూడా వాళ్ళు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో ఏసీబీ అధికారులకు కొన్ని ఫిర్యాదులు వెళ్ళాయి. ఆ ఫిర్యాదులను సెంట్రిక్గా చేసుకొని ఈరోజు 4 ఇరిగేషన్ పై స్థాయి అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్నటువంటి 4 వ్యక్తులను కూడా ఈరోజు ఏసీబీ అదుపులోకి తీసుకుంది. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లోనూ ఒక కేసుకు సంబంధించినటువంటి చిన్న ట్రెస్పాస్ కేసు, మామూలుగా ట్రెస్పాస్ కేసు అంటే సాధారణంగా పోలీసులు దాన్ని ఒక పిటి కేసుగా భావిస్తారు. అయితే ఆ కేసును కొట్టివేయాలంటే దాదాపు ₹3,00,000 లంచం ఇవ్వాల్సిందిగా ఆ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ డిమాండ్ చేశాడు. సో ఎస్ఐని అదుపులోకి తీసుకొని విచారించగా సిఐ పాత్ర కూడా బయటకు వచ్చింది. కుషాయిగూడ సిఐ వీరస్వామితో పాటు ఎస్ఐ షఫీని కాసేపు క్రితమే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విధంగా ప్రతి శాఖలో కూడా
అవినీతి కూరుకుపోయి ఉంది తెలంగాణ ప్రభుత్వంలో. గతంలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉండేది, కానీ ఈసారి పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఏసీబీ ట్రాప్కి గురవుతున్నారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎక్కువ స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారు. వారి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల పైన కూడా ఏసీబీ ఫోకస్ చేయనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణిత. ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త. ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతుల కష్టాలపై టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. భారీ డిమాండ్ ఉన్న రాశి 659 పత్తి విత్తనాల కొరత తీర్చేందుకు చర్యలు చేపట్టి ఆదిలాబాద్ జిల్లా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమిళనాడుకు చెందిన రాష్ట్రీయ కంపెనీతో చర్చలు జరిపి ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా 80,000 పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాశి పత్తి విత్తనాలు రేపు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మండల హెడ్ క్వార్టర్లోనే విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విత్తనాలు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టింది ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం. 36 గొడౌన్లలో 13 బృందాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో నిఖిల్, మయూరి, శ్రీనివాస్ సీడ్స్ గొడౌన్లలో 3 బృందాలతో సోదాలు చేశారు అధికారులు. రాశి పత్తి విత్తనాల కొరత నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ కు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ గౌస్ ఆలం. టాస్క్ ఫోర్స్ బృందాలతో మండలాల్లో ప్రత్యేక నిఘా పెట్టామని, మహారాష్ట్ర సరిహద్దులో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్న నరేష్, ఇది నిజంగానే పత్తి రైతులకు ఒక గుడ్ న్యూస్. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. క్యూలలో పడిగాపులకు పడిన దృశ్యాలు కూడా మనం చూసాం. సో ఎప్పుడు, ఏ సమయానికి, రేపు ఏమైనా టైం ఫిక్స్ చేశారా? ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు పడ్డ కష్టాలను మినిట్ ప్రభుత్వానికి చేర్చే విధంగా వార్తలు అందించింది టీవీ9. టీవీ9 కథనాలకు స్పందిస్తూ ప్రభుత్వం కూడా ఏదైతే మేలు రకమైన పత్తి విత్తనం ఆదిలాబాద్లో రైతులు ఎక్కువగా అడుగుతున్నారో ఆ పత్తి విత్తనాలను సప్లై చేసేందుకు ఆ కంపెనీతో మాట్లాడి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంపెనీతో మాట్లాడి 90,000 పత్తి ప్యాకెట్లను ఆదిలాబాద్ జిల్లాకు సరఫరా చేసేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తుంది. గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. తమిళనాడుకు చెందిన రాశి 659కు సంబంధించిన కంపెనీ నుండి రేపు ఉదయం 8 గంటల లోపు ఆదిలాబాద్ జిల్లాకు 90,000 పత్తి ప్యాకెట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది 1,20,000 పత్తి ప్యాకెట్లు మాత్రమే ఆ కంపెనీ ఆదిలాబాద్ జిల్లాకు సరఫరా చేసింది. కానీ ఈసారి దానికి డిమాండ్ ఎక్కువగా ఉండడం, ఆ పత్తి విత్తనాలనే కావాలంటూ రైతులు రోడ్డెక్కడం, ఎర్రని ఎండలను కూడా లెక్క చేయకుండా పడిగాపులు కాస్తూ కుస్తీలు పడుతూ ఇబ్బందులు పడుతూ పత్తి విత్తనాల కోసం ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ఆ ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వెంటనే 90,000 అదనంగా పత్తి ప్యాకెట్లను తరలించేందుకు సిద్ధమైంది. దీంతో 1,48,000 పత్తి ప్యాకెట్లు ఈ ఏడాది ఆదిలాబాద్ జిల్లాకు రాబోతున్నాయి. రాశి 659కు సంబంధించి ఆ పత్తి విత్తనాలతో పాటుగా మరో 54 రకాలకు సంబంధించిన మేలు రకమైన పత్తి విత్తనాలను అదనంగా 20% ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉంచాలన్నట్టు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతోపాటుగా డిమాండ్ నేపథ్యంలో వ్యాపారులు బ్లాక్ మార్కెట్కు విత్తనాలు తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, రైతుల నుంచి భారీగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. జిల్లా యంత్రాంగాన్ని రంగంలోకి దిపి చర్యలు చేపట్టింది. ప్రతి గోడౌన్ను కూడా తనిఖీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ రాజశిష, జిల్లా ఎస్పీ గౌసాలం, దాంతోపాటుగా జేడీ పులయ్య కూడా రంగంలోకి దిగి 36 గౌడౌన్లలో ఈరోజు చెక్ చేశారు. దాంతోపాటుగా 13 టాస్క్ ఫోర్స్ టీంలను రంగంలోకి దింపి ఆదిలాబాద్ జిల్లాలోని మండలాల వైజ్గా కూడా తనిఖీలు చేపట్టిన పరిస్థితి. దాంతోపాటుగా నకిలీ విత్తనాలు మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ జిల్లాకు రాకుండా చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతాంగం పూర్తిగా కోలుకొని పత్తి విత్తనాల సాగుకు సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఇక తిప్పలు తప్పే అవకాశం ఉంది. జిల్లా కేంద్రాలకు రాకుండా నేరుగా మండల కేంద్రాలకే వెళ్ళి మండల కేంద్రాలలోనే పత్తి విత్తనాలు సరఫరా చేసే విధంగా కూడా ఆదేశాలు వచ్చాయి. దాని మూలంగానే రేపు పొద్దున ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు విత్తనాలు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఆ లోపే మండలాల వైజ్గా ఎక్కడికక్కడ ఒక సెంటర్లు ఏర్పాటు చేసి ఆ సెంటర్లలోనే పత్తి విత్తనాలను రైతులకు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అయితే కృషి చేస్తుంది. దానిలో భాగంగానే 3 శాఖలు, ఇటు అగ్రికల్చర్ శాఖకు సంబంధించి, రెవెన్యూ శాఖకు సంబంధించి, పోలీస్ శాఖకు సంబంధించి ఈ 3 శాఖలకు సంబంధించిన సిబ్బంది అక్కడ మానిటర్ చేయబోతున్నారు. పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడబోతున్నారు. పూర్తిగానైతే రాశి 659కి సంబంధించిన ఆ కొరత అయితే పూర్తిగా తీరే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదనంగా సీడ్స్ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చాయి.